మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, PNT కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, వెల్కమ్ టు MCTV న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మదనపల్లి డివిజన్ కు మంచి పేరు తీసుకురావాలి. RDO మురళి సూచన. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు. చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు మదనపల్లి నుండి భారీగా కదలి వెళ్లిన టీడీపీ, జనసేన నాయకులు. ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి RDO మురళి అభినందనలు తెలిపారు. నేడు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆఖరి రోజు రామసముద్రం, నక్కలదిన్నె జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో నక్కలదిన్నె జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా RDO మాట్లాడుతూ క్రీడాకారులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచారని కోరారు. Going to ball 5th over. Super bowling. Nice batting, nice batting. Okay. ఆడదాం ఆంధ్రలో భాగంగా ఇదివరలోనే విలేజ్ లెవెల్లోనూ మండల స్థాయిలో కూడా పోటీలు జరిగినాయి. ముఖ్యంగా దీంట్లో 5 విభాగాలు ఉంటాయి. ఒకటి కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్. దీంట్లో ముఖ్యంగా అక్కడ మండల లెవెల్లో గెలిచిన టీంలకు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మనం 24వ తేదీ నుంచి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో ఈరోజు ముఖ్యంగా క్రికెట్ చూసినాము. క్రికెట్లో మదనపల్లి అర్బన్ టీము విన్ అయింది. వాళ్ళకి ప్రభుత్వం ప్రకటించిన విధంగా 30,000. అదేవిధంగా సెకండ్ రామసముద్రం టీము విన్ అయినారు, సెకండ్ రన్నర్గా ఉన్నారు. వాళ్ళకి 20,000. నెక్స్ట్ మదనపల్లి రూరల్లోకి 3వగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 5,000 మనం ప్రభుత్వం తరఫున వాళ్ళకి ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈరోజు విన్నర్ అయినారో మదనపల్లి అర్బన్ టీము మంచి స్ట్రాంగ్ టీమ్గా కనబడతా ఉంది. వాళ్ళు 4-5 ఓవర్లోనే వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని ఛేదించారు. ఇదే విధంగా మంచి స్ఫూర్తితో డిస్టిక్ లెవెల్లో మరియు స్టేట్ లెవెల్లో కూడా విజయం సాధించి మండలానికి, మన మదనపల్లి మండల నియోజకవర్గానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. మిగతావి కూడా బ్యాడ్మింటన్ కూడా వీళ్ళు కూడా మంచి టీం చూసి మనం డిస్టిక్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది.
మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుండి పీలేరులో చంద్రబాబు నాయుడు నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభకు భారీ స్థాయిలో తరలి వెళ్లారు. పార్టీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాబు, జై బాబు, రమేష్ అన్న నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, బాబు గారి నాయకత్వం, రమేష్ గారి నాయకత్వం, రమేష్ గారి నాయకత్వం, జై బాబు, జై బాబు, బాబు, జై బాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, దొమ్మలపాటి రమేష్ గారి నాయకత్వం, దొమ్మలపాటి రమేష్ గారి నాయకత్వం. రా కదలిరా ప్రోగ్రామ్ కు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు జరుగుతుంది. మదనపల్లి నుంచి దాదాపు 15,000 మంది శ్రేణులు ఈరోజు మదనపల్లి నుంచి బయలుదేరి ఆ సభను జయప్రదం చేసే ఉద్దేశంతో బయలుదేరుతున్నారు. ఈరోజు మన మదనపల్లికి రెగ్యులర్ అబ్జర్వర్ గారు చలపతి నాయుడు గారు మరియు ఈ ప్రోగ్రామ్ కు అబ్జర్వర్ గా చంద్రశేఖర్ గారిని, ధనంజయ నాయుడు గారిని, పాపిరెడ్డి గారిని, శివశంకర్ రెడ్డి గారిని, మన కదిరి మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్ అశ్వత్థ నారాయణ గారిని, అమర్నాథ్ గారిని అందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ కు ప్రత్యేక అబ్జర్వర్లుగా పార్టీ నియమించింది. వారి ఆధ్వర్యంలో మదనపల్లి శ్రేణులన్నీ కూడా దాదాపు 15,000 మంది ఈ రోజు 4 వీలర్లు అయితేనేమి, 2 వీలర్లు అయితేనేమి, ఆటోలు అయితేనేమి, అన్ని కూడా బస్సులు అయితేనేమి కలిగిరి సభకు బయలుదేరుతున్నాము. ఈ సందర్భంగా శ్రేణులందరినీ కూడా పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు రా కదిలిరా అని ప్రోగ్రామ్ కి నారా చంద్రబాబు నాయుడు గారు పీలేకి రావడం జరుగుతోంది. కాబట్టి తెలుగుదేశం మాకు అందరికీ ఏదో పండగలాగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మదనపల్లి నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎందుకంటే అందరికీ ఒకే నినాదం, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని. ఎందుకంటే ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే అనేక వాగ్దానాలు చేసి తప్పుడు ప్రచారం చేసి ఈరోజు అధికారం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదైతే చెప్పినారో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నారు. మొత్తం విధ్వంసం చేస్తున్నారు. ఈ రోజు యువతకి అన్ని జాబులు కలిగిస్తాను, ఇది కలిగిస్తానని చెప్పేసి ఈ రోజు ఒక జాబ్ కూడా కలిగించలేకపోగా ఏం చెప్తున్నారంటే వాళ్ళ మినిస్టర్లో ఈ ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఇది మనం ఉన్న పరిస్థితి. ఈ రోజు మన వాళ్ళు చెప్తున్న దావోస్ దీనికి కూడా పోలేకపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు దావోస్ పోవాలంటే ఏం చూపించి ఇన్వెస్ట్మెంట్స్ తేవాలని అతనికి ఏమీ లేదు చెప్పుకునేదానికి ప్రత్యేకంగా. కాబట్టి ఈ రోజు పక్క రాష్ట్రం చూస్తే తెలంగాణలో 40,000 కోట్లు తెచ్చారు ఈ సంవత్సరం దావోస్ లో. నిన్న సంవత్సరం కేటీఆర్ గారు 32,000 కోట్లు తెచ్చారు. అదే మనమైతే దావోస్ పోవాలంటే మళ్లీ సిబిఐ నుంచి పర్మిషన్ తీసుకోవాలా, అది తీసుకోవాలా. అది మనం ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితి. కాబట్టి యువత ఈ రోజు ప్రత్యేకంగా చూడాలా ఎట్లుంది మన పరిస్థితి అని. కాబట్టి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి తెలుగుదేశం అంటేనే సంక్షేమం, అభివృద్ధి అనే ఒక బ్రాండ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మళ్లీ 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అందరూ మదనపల్లి కానుగ్గా ఎమ్మెల్యేగా కానుగ్గా ఇస్తామని చెప్తున్నాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో రా కదలరా పీలేరు బహిరంగ సభకు ఇక్కడి నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వివిధ వాహనాల్లో బస్సులు అయితేమి, కార్లు అయితేమి, 2 వీలర్లు అయితేమి ఎన్నో విధాలుగా అందరూ కూడా పెద్ద ఎత్తున 15,000 నుంచి 20,000 మంది ఈ కార్యకర్తల్లో మేము బయలుదేరడం జరుగుతుంది. సభను విజయవంతం చేద్దామని ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. ఆ విధంగా ప్రతి ఒక్క శ్రేణులు కష్టపడి పనిచేయాలా. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుని కానుక ఇస్తేనే కాబట్టి మదనపల్లి రమేష్ అన్నను గెలిపించుకుని అక్కడ కానుక ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అయితేనే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా త్వరలో వెళ్తాను. సభ విజయవంతం చేస్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఆంధ్రుడిపై ఉందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుండి భారీ స్థాయిలో పీలేరులో జరిగిన చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు కార్యకర్తలు నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జై తెలుగుదేశం, జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఈరోజు మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రా కదిలిరా కార్యక్రమానికి వేల కొద్దిల మనుషులు వస్తున్నారు. ఎక్కడ చూస్తే వాళ్ళు మా బాధ్యత ఒకటే, చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి విముక్తి కల్పించాలా, యువతకు మహిళలకు రైతులకు సంక్షేమం రావాలా, ఇవన్నీ సకాలంలో జరగల్లా, అరాచక పరిపాలన పోవాలా, ప్రజా సంక్షేమం రావాలా, ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ కలగల్లా. మేము ఒక్క ఓవర్ నైట్ మేమేమనుకున్నామంటే ప్రోగ్రామ్ వచ్చి పీలేరు వరకే పరిమితం అనుకున్నాం. పార్లమెంట్ సెగ్మెంట్ వరకు వస్తే నిన్న మధ్యాహ్నం చెప్తానే ఒక్కసారికి అందరికి ఇన్ఫార్మ్ చేస్తానే మనుషులకి ఎక్కడికక్కడ ఇంకా గ్రామాల్లో మాకు బండి ఇవ్వలేదు, మాకు బండి ఇవ్వలేదు, మాకు బండి ఇవ్వండి అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేసి నిష్ఠూరాలు చేస్తున్నారు. ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఉన్న ప్రజల ఒక నమ్మకం, ఒక గట్టి సంకల్పం. దానికోసం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకునేశారు. ఇంకా ఎవరు ఏ పార్టీకి అవసరం లేదు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రాబోయేది ఒక 2 నెలల్లో 60 రోజుల్లో లేదా 75 రోజుల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజా నిర్ణయం ఆల్రెడీ తీసుకునేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ అరాచక పరిపాలన చేసి భూదందాలు చేసి ల్యాండ్ మాఫియా చేసి మైనింగ్ మాఫియా చేసిన అరాచక పరిపాలనకి సరైన జవాబు ధీటుగా చెప్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ రేపు మదనపల్లి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతుందని చెప్పి సవినయంగా తెలియదు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే తాము వైసీపీ విముక్త మదనపల్లె రాజంపేట పార్లమెంటు లక్ష్యంగా పనిచేస్తామని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి స్పష్టం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పీలేరులో జరిగిన చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబం మదనపల్లెకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను విస్మరించడంపై వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రా కదిలిరా కార్యక్రమం పిలేరులో జరగబోతా ఉంది. మా జనసేన పార్టీ అధినాయకుడు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ
కార్యకర్తలు అందరూ కూడా, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసిమెలిసి ఈరోజు దాదాపు 200 వాహనాలలో ఆర్భాటంగా, అట్టహాసంగా, కోలాహలంగా మేమంతా కూడా బయలుదేరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కంకణబద్దులై ఉన్నాం. అట్లాగే రాబో అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అని, దాన్ని మేము అందిపుచ్చుకొని వైసీపీ విముక్త మదనపల్లి అసెంబ్లీ, వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంట్ అని చెప్పే నినాదంతో ఈ రాజంపేట పార్లమెంట్లోని తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు, మదనపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై ఈ మొండి ప్రభుత్వాన్ని, ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ నీచ ప్రభుత్వాన్ని, ఈ సైకో ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ ప్రభుత్వాన్ని 100 అడుగుల లోతు పాతిపెట్టేదానికి మేమంతా కంకణబద్దులై ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మేము తీసుకోబోయే నినాదం ఒకటే, ఈ చదువు తలపగురికి, మదనపల్లి ఆత్మాభిమానానికి, ఈ చదువు అహంకారానికి, మదనపల్లి ఆత్మగౌరవానికి పోరాటం. ఏం మదనపల్లి అంటే మీకు అంత చిన్న చూపా, అంత చులకన భావమా, అంత లెక్కలేనితనమా? జిల్లా కేంద్రంలో చూస్తే అన్ని అర్హతలు ఉన్న మదనపల్లి కాదని చెప్పి మీరు చదువులో కూర్చొని వేరే ఊరిని నిర్ణయించారు. అట్లాగే మీ అభ్యర్థులు మీ ఇష్టం, అది మా సంబంధం లేని విషయం. కానీ ఎంత మదనపల్లి అంటే లెక్కలేనితనంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఈ వైసీపీ పెద్దలు రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొత్త సింహాలై వాళ్ళు తరిమి కొట్టామని చెప్పి తెలియజేసుకుంటాను. జై జనసేన, జై తెలుగుదేశం. రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం బర్మా వీధిలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి వాహనాల్లో పీలేరులో జరిగిన చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై జనసేన. ఈరోజు తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రా కదిలిరా అనే ప్రోగ్రాము పీలేరు నందు జరుగుతున్నది. అందువలన మదనపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున చాలా మంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరం కలిసి ఈరోజు రా కదిలిరా సభకు వెళ్లి సభను విజయవంతం చేయాల్సిందిగా మేమంతా సభలో పాల్గొంటున్నాం. జై జనసేన. శ్రీకృష్ణ దేవరాయలు అందించిన సంక్షేమం 100 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఇంకా కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయని మున్సిపల్ వైస్ చైర్మన్ జింగా వెంకటాచలపతి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మల్లికార్జున సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షులు బీపీఎల్ విజయ్ కుమార్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల పాలన గురించి కొనియాడారు. దేవరాయల్ని ఈరోజు
దాదాపు 2 లక్షల జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీ నడిబొడ్డున అదేవిధంగా ఇంతమంది అనేక కుల సంఘాలు, అనేక మతాలు, కులాలు ఉన్నాయి. అందరినీ కలుపుకుంటూ, అన్ని కులాల్ని, అన్ని మతాల్ని కలుపుకుంటూ ఈ రోజు కృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేసుకుని బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో వర్ధంతులు గాని, జయంతులు గాని చేసుకుంటున్నామంటే దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ విగ్రహం ఇంత పెద్ద ఎత్తున ఉందంటే పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు విగ్రహాన్ని మరి ఇక్కడ మేము నిర్మాణం చేసుకోవడం, మా యొక్క కృష్ణదేవరాయలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకునేదాని గతంలో ఒక విగ్రహం కూడా లేదని వారి దృష్టికి పోయిన వెంటనే మరి వారు పర్మిషన్ ఇచ్చి విగ్రహాన్ని కూడా వారే తీర్చి మరి బలిజలు రుణపడే విధంగా చేసిన నాయకులు. ఏదేమైనా ఈ రోజు ఒక ప్రాంతం కృష్ణదేవరాయలకి ఇంత చరిత్ర ఉన్న కృష్ణదేవరాయలు ఈ జాతి ఈ రాష్ట్రంలోనే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అత్యధిక జనాభా ఉన్న ఈ జాతికి ఒక గౌరవం దక్కిందంటే పెద్దలు రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, మరి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి ద్వారా దక్కిందని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా రాబోయే భావితరాలందరూ కూడా ఎవరైతే పాలకులు ఉన్నారో వారందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన అనే ఆలోచన విధానంగా మరి అందరూ పోయి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా పరిపాలించాలంటే ఆయన యొక్క పాలనని మరి మర్చిపోకుండా ఆ పాలన ప్రకారం చేసుకుంటే అందరూ కూడా మంచి జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. మదనపల్లి పుర ప్రజలకు మదనపల్లి బలిజ సేవా సమితి తరఫున మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని ఆశిస్తున్నాము. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ధన్యవాదాలు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని అన్నారు. తనపై నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నాకు మదనపల్లి ఇన్ఛార్జిగా నియమించినందుకు వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రెండవది ముఖ్యమైన విషయం ఏమంటే నిన్న 26వ తేదీ మిషన్ కాంపౌండ్ లో కార్యకర్తల సమావేశం జరిగింది. అది చాలా బాగా జరిగింది, సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ చేసినందుకు మన ఎక్స్ ఎమ్మెల్యే లేషా తిప్పారెడ్డి గారికి, తర్వాత ఎక్స్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారికి, చైర్మన్ మేడంలో, జెడ్పీటీసీ మెంబర్లకు, ఎంపీటీసీ మెంబర్లకు, కౌన్సిలర్లకు, చాలా వార్డు మెంబర్లకు, మన నియోజకవర్గం నలుమూల నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ ఇంకా కొన్ని పేర్లు నేను మిస్ అయ్యాను. ఎస్పెషల్లీ మన జింకా వెంకటచంద్రపతి గారు కానీ, అక్కులప్ప గారు కానీ, ఉదయ్ కుమార్ కానీ చాలా వరకు పర్యవేక్షణ చేసి ఈ కార్యక్రమానికి చాలా సక్సెస్ చేసినారు. వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇంకో విషయం ఏమంటే భీమల్లో ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ పెట్టినారు. అది దీనికి సిద్ధం, మేము ఎన్నికలకు సిద్ధం అని చెప్పి ఒక సభ పెట్టినారు. దానికి కూడా మేము సంఘీభావం తెలుపుతున్నాము. మేము కూడా మా తరఫున మదనపల్లి కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ నిన్నంతా మనం మిషన్ కాంపౌండ్ ఒకటి అని చెప్పి నిరూపించినాము. మేము కూడా ఎన్నికలకు సిద్ధం అని చెప్పి అందరికీ ఇదే మా ఇది వినిపిస్తా ఉన్నాము, మా వాయిస్ వినిపిస్తా ఉన్నాము. కాబట్టి ఎన్నికలకు ఏ క్షణంలో పెట్టినా మేమంతా కలిసికట్టుగా పోరాడి మన వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురేస్తామని చెప్పి అందరికీ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునే వరకు టీడీపీ శ్రేణులు విశ్రమించారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పీలేరులో జరిగిన చంద్రబాబు నాయుడి రా కదలిరా బహిరంగ సభను తరలివెళ్లారు. జోహార్ ఎన్టీఆర్.
కదిలిరా ప్రోగ్రామ్ కు మా నారా చంద్రబాబు నాయుడు గారు పీలేరుకు విచ్చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు తెలుగుదేశం కుటుంబ సభ్యులు 10,000 మంది ఈరోజు బయలుదేరుతున్నామంటే ఈ మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఎవరికిచ్చినా కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసేకి 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 2 లక్షల మంది ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారనే దానికి నిశ్చయిస్తున్నారు. మేము రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా స్పష్టంగా సంకేతం ఇవ్వబోతున్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు ఆధ్వర్యంలో 150 స్థానాలు గెలుచుకుని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విసిన్న బాణం జగన్మోహన్ రెడ్డికి రివర్స్ పుచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఒక పక్క తల్లి, ఒక పక్క చెల్లి, ఎవరు కూడా అతనితో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ పనికిరాని వాడిని ఎమ్మెల్యేని తీసుకుపోయి ఇంకోసారి కేస్తే ఏం ఉపయోగం? అంటే ఎంఆర్ఓలు వీఆర్ఓలు మార్చే అధికారులు ఎమ్మెల్యేలు కూడా మార్చే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయండి. ఏకైక నాయకుడు, విధులను నాయకుడు ఒక్క నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి తెలుగుదేశాన్ని గెలిపిద్దామని తెలియజేస్తున్నారు. మదనపల్లి నుండి అశేష జనవాహిని బయలుదేరుతోంది. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 100 వెహికల్ పైన ఈరోజు మదనపల్లిలో బయలుదేరడం జరిగింది. వాడవాడలా వీధిన స్వచ్ఛందంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బయలుదేరుతున్నారు. ఎక్కడ చూసినా మాకు వెహికల్ పంపించండి ఫోన్లు రావడము. స్వచ్ఛందంగా ఈ రోజు మేము ఎవరినైతే మరింత ఈ అరాచక పాలు విసిగిపోయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ సైనికులు దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కదలికలను చూసి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రా కదిలిరా అని ఒక ప్రోగ్రాం ఇస్తే ఇంతమంది మదనపల్లి నీరు నుంచి స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది పోతున్నారంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి గుణపడం తిప్పడానికి కార్యకర్తలు సన్నిహితమవుతున్నారో ఈ ప్రోగ్రాం చూస్తే అర్థమవుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ తమ మేనిఫెస్టోలో ఉంచిన ఉచిత బస్సు హామీని తొలగించాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు ఆటో కార్మికుల ఘర్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డున పడేసే ఎటువంటి హామీలను ఇవ్వరాదని లేదా తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని సూచించారు. బహుజన సేన రాష్ట్ర సంఘం నాయకులు టోటల్ గా అన్నగారు వెంకటేష్ గారు నుంచి వచ్చిన నిమ్మలపల్లి నుంచి వచ్చిన లీడర్ ఎవరుపా పేరైతే ఈ రోజు ఓట్ల గల్లంతు కోసం పథకాలను ప్రవేశపెడుతున్నారు. స్త్రీలను ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ స్త్రీ కూడా అడగలేదు. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైనా స్త్రీలు రోడ్డు మీదకి వచ్చి మాకు స్త్రీలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించమని అడిగారా? వాళ్ళు అడిగిన కోరికలు పక్కన పెట్టి ఓట్ల గల్లంతు కోసం పక్క రాష్ట్రాల్లో ఓట్లు వచ్చినాయి గెలిచాయనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కూడా అదే ప్రయోగాలు చేయాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త. స్త్రీలు ఈ రోజు అడుగుతున్నారు, పేదరికంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ రోజు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? అయ్యా పప్పు రేటు తగ్గించమని అడుగుతున్నారు, ఉప్పు రేటు తగ్గించమని అడుగుతున్నారు, నీళ్ల రేటు తగ్గించమని అడుగుతున్నారు, ఆయిల్ రేటు తగ్గించమని అడుగుతున్నారు. టోటల్ స్త్రీలు అడుగుతున్నది నిత్యావసర సరుకుల ధరలు మొత్తం కూడా తగ్గించమని అడుగుతున్నారు, వేడుకుంటున్నారు. ఇవన్నీ పరిశ్రమలు పెట్టి ఇవన్నీ కూడా వదిలేసి ఏమి అడక్కలే అడగలేము ఉచిత ప్రయాణ సర్వీసులే మీకు ఫ్రీ కల్పిస్తామంటే ఇది విడ్డూరం కదా? ఇది దాపరికం కదా? ఇది దొంగతనం కదా? ఇది ఓట్ల దొంగతనం కోసం కాదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ 10% ఉన్నటువంటి ఈ ఆటో కార్మికులైతేనేమి ఈ అనుసంధానమైనటువంటి ఈ కార్పొరేట్ మనకు పంచాయతీ కానించి మనకు స్పేర్ పార్ట్ల కానించి ప్రతి ఒక్క ఆటో కార్మికులకు అనుసంధానమైనటువంటి ఈ సంస్థలు మరొక 10 లక్షల కుటుంబాలు ఆటోల మీద ఆధారపడి జీవిస్తున్నారే. అంటే మరి 20 లక్షల కుటుంబాలను మీరు రోడ్డు పాలు చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారా? మీరు వెంటనే మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో వెంటనే విత్డ్రా చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లో
మొన్న సంక్రాంతి కానుకగా ఇస్తానని చెప్పి మళ్ళా మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని వెనుక్కు తీసుకున్నందుకు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన ఆటో జేఏసీ తరఫున ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అదే విధంగానే రాబోయే ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలుగా అంటే వాళ్ళు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా మనకు ఇస్తున్నటువంటి ఆ మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇప్పుడు ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు మా ఆటో యూనియన్ కార్మికులందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు గమనించి ఏ విధంగా అయితే వెనక్కు తీసుకున్నారో అదే విధంగానే తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు కూడా వెంటనే చంద్రబాబు నాయుడు కూడా బేషరతుగా ఈ మహిళా ఉచిత రవాణా సౌకర్యాన్ని వెంటనే వాళ్ళ మేనిఫెస్టో నుంచి తొలగించాలని చెప్పి మన జేఏసీ నుంచి మనం ఇక్కడి నుంచి డిమాండ్ తెలియజేస్తున్నాము. దురదృష్టం మాకు నష్టం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు రికార్డ్ చేసుకోండి. రైట్ ఏపీఎస్ఆర్టీసీలో ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఏదైతే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో కుటుంబాలు ఎవరైతే కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలు 2000 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయ వల్లే జరిగింది. 2000 కుటుంబాలకు ఈ ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ వసతి, అదేవిధంగా ప్రభుత్వంలో కొంతమంది ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళని ప్రభుత్వంలో కూడా మరి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ఆ కలెక్టర్లకు డైరెక్ట్ చేసి అక్కడ కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారి. అదేవిధంగా మున్ముందు ఏపీఎస్ఆర్టీసీలో ఉండేటటువంటి ఉద్యోగులు మంచి పారామీటర్స్ తీసుకొని ఓఆర్ పెంచుకొని, కేఎంపీలు పెంచుకొని, కార్గో రెవెన్యూ పెంచుకొని, కమర్షియల్ రెవెన్యూ పెంచుకొని ఎర్నింగ్స్ తీసుకొని రాగలిగితే ఇంకా 2500 కోట్ల అప్పు ఉంది, అది తీర్చుకోవడం. అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఆర్పీఎస్ 17 ఏరియర్స్ కానీ ఎన్కాష్మెంట్లు కానీ ఇవన్నీ కూడా పేమెంట్ చేయడానికి ఎంప్లాయీస్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నటువంటిది అందరూ గమనించాలా. రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఉద్యోగులకు గౌరవము, ప్రతిష్ట, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఉద్యోగులుగా గుర్తింపు కలిగించినటువంటి విషయానికి అందరూ కూడా 51,488 మంది మొత్తం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా 3 అసోసియేషన్లకు గుర్తింపును కూడా ప్రసాదించడం జరిగింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ గుర్తింపు కానీ, ఎంప్లాయీస్ యూనియన్ కానీ, వైఎస్ఆర్ యూనియన్ కానీ 3 యూనియన్లకు ఆ అసోసియేషన్ల ద్వారా ఆర్టీసీలు పనిచేసే ఉద్యోగుల యొక్క సమస్యలు డే టు డే పరిష్కారం చేసుకోవడానికి కూడా చాలా సులభతరం అవుతుంది. తద్వారా ప్రశాంతత ఉంటుంది, తద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, తద్వారా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో మంచి కమిట్మెంట్ కూడా పెరిగి ఆర్టీసీ యొక్క రెవెన్యూ పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మున్ముందు ఏపీఎస్ఆర్టీసీ మంచి లైన్ లో పడింది, సరైనటువంటి గాడిలో పడింది, ప్రజా సౌకర్యాలు మెరుగవుతాయి, బస్సులు కొనడం జరుగుతుంది. ఇంకా ఒక 2-3 సంవత్సరాల్లో ఆర్టీసీ అప్పులన్నీ తీరిపోయి ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సినటువంటి డ్యూస్ అన్ని ఇచ్చేసి దాదాపు ఒక 4-5 వేల బస్సులు ఈ 2-3 సంవత్సరాల్లో కొనేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రజలకు పూర్తిగా 100% పెరిగినటువంటి సౌకర్యాలు కలుగుతాయని చెప్పి విజ్ఞప్తి. చేనేత కార్మికులకు కేటాయించిన భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని రాయల్ యూత్ సొసైటీ నాయకులు ప్రసాద్ ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మేము సబ్ కలెక్టర్ ఆఫీస్లో సమావేశం కావడానికి ముఖ్య కారణము మదనపల్లి బీకేపల్లిలో 2008లో 552 సర్వే నెంబరు 89 లెటర్లో 3 ఎకరాల 60 సెంట్లు పేదలకి, చేనేత కార్మికులకి, మళ్ళీ బల్జలకి భూమి లేఅవుట్లు కొట్టి అందరికీ చట్ట ప్రకారము ప్రభుత్వము
పేదలకందరికీ పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఆ పట్టాలని వీళ్ళు ఇల్లు కట్టుకోవాలన్న సమయంలో వేరే ప్రైవేటు వ్యక్తి వచ్చిండు, దాంట్లో మాకు కూడా హక్కు ఉందని చెప్పి కేసు వేయడము, ఆ కేసులో ఉండగానే దాంట్లో ఇద్దరుండగా ఒకరు చనిపోవడము, తర్వాత ఈ పట్టా హక్కుదారులందరూ మళ్ళీ కోర్టుకు వెళ్లేసి కేసు వేయడం జరిగింది. ఆ కేసు నెంబర్ కూడా మనకి మీరు చూసినట్లయితే ఓఎస్ నెంబర్ 508/2015లో మన వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఈ మధ్యలో వీటిపైన ఈ కేసు ఉండగా మన వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి ముందుకు పోకుండా చట్ట ప్రకారము కోర్టులో ఎటువంటి నిర్ణయం వస్తుందో దానిపైన కట్టుబడి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వేచి చూస్తుంటే ఈ పేదలైన చేనేత కార్మికులైతేనేమి, మా బొల్జ కులస్తులైతేనేమి వీళ్ళందరి దగ్గర ఉండే భూమిని కబ్జా చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో వాటిపైన కబ్జాదారులు కన్నుబడింది. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొంతమంది ఇతరులతో కూడి వాళ్ళ ద్వారా ఈ భూమిని ఆక్రమించాలని చెప్పి చూసి కొంతమంది అధికారుల పేరు, నాయకుల పేర్లు వాడుకోవడం వాళ్ళకి చాలా ఈజీగా నీళ్లు తాగినట్లయిపోయింది. కాబట్టి నిన్న ప్రభుత్వ పరంగా ఎంపీ గారిని కలవడం జరిగింది. ఈరోజు మన సబ్ కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారి మేడంని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మేము ఎటువంటి పట్టాలు కొత్తగా ఇవ్వలేదని చెప్పారు. మేము ఎటువంటి పట్టాలు ఇవ్వకుండానే వాళ్ళు వస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయిస్తామని కూడా చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2008 పట్టాలని ఈ సర్వే నెంబర్లో ఉన్న భూమిని కాపాడి పేదలకి ఆ ఇళ్ల పట్టాలు చెందాల్సిందిగా కోరడమైంది. కాబట్టి అధికారులు, ప్రభుత్వము వీటికి న్యాయం చేసి మా వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టుకుని వాళ్ళ కళ నిజమయ్యే విధంగా న్యాయం చేయాలని కోరుతున్నాం. 2008లో మేము అందరూ బల్య సంఘమైన చేనేత కార్మికులు పని చేస్తున్నాము. మాకి అక్కడ 550 బీకేపల్లి పంచాయతీ 552 సర్వే నెంబర్లో మాకి లేఅవుట్లు వేసి పట్టాలు 92 మందికి ఇచ్చినారు. అవి మేము ఇల్లు కట్టుకునే సమయానికి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాటిని మాది అని కోర్టులో వేసినారు. మేము కూడా కోర్టులో పోరాడుతున్నాము. ఇప్పుడు కొత్తగా భూ కబ్జాదారులు వచ్చి అక్కడ ఇండ్లు కట్టుకుంటున్నారు మాకు ఇచ్చినారు అని. ఇప్పుడు మేము వాటిని అర్జీలు రాసుకొని నిన్న ఎంపీ గారిని కలవడం జరిగింది. ఈరోజు సబ్ కలెక్టర్ వారిని కలిసి వాళ్ళకి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కలిసినాము. వాళ్ళు ఎవరికి పట్టాలు ఇవ్వలేదు అని చెప్పినారు. కాబట్టి మాకు అధికారులు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మదనపల్లె డివిజన్ కు మంచి పేరు తీసుకురావాలి. ఆర్డీఓ మురళి సూచన. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు. చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు మదనపల్లె నుండి భారీగా కదలి వెళ్లిన టీడీపీ జనసేన నాయకులు. ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.